మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్లోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. మునుగోడులో కంటి సమస్యతో ఎవరూ బాధపడకూడదనే ఉద్దేశంతో ఉచిత కంటి శిబిరాలు ఆపరేషన్లు నిర్వహించామని అన్నారు. త్వరలో ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి సహకారంతో కొత్త కంటి ఆసుపత్రిని నిర్మిస్తానని హామీ ఇచ్చారు. డబ్బు మద్యం ఇచ్చే అభ్యర్థులను తిరస్కరించి నిజాయితీగా పనిచేసే కాంగ్రెస్ అభ్యర్థి మస్తాన్ బాబుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. అధికారం ఉందా? వాళ్ళకి ఎమ్మెల్యే ఉందా? వాళ్ళకి ఎంపీ ఉందా? వాళ్ళ ప్రభుత్వం ఉందా? ఎందుకేయాలి మరి ఓటు? ఎందుకేయాలి? పైసలు సంపాదించుకోవడానికా? భూములు కబ్జా చేస్తానుకా? ఎందుకేయాలి? అనుకో ఏదో పని చేస్తాడా? మీ పోలీస్ స్టేషన్ పోతారు, మీ డెవలప్మెంట్, మీ రోడ్లు, మురికి కాలువలు, కరెంటు, మంచినీళ్ళు, మీ ఉద్యోగం ఏదైనా పని కావాలంటే మీరు ఓటేసిన గెలిపించడానికి ఆయన పని చేయగలుగుతాడా? గవర్నమెంట్ ఉందా? ఏమంటాడు ఆయనే? పని చేయమంటే ఏ పని నా తోడు కాదంటాడు. మరి ఓటేసి గెలిపించిన మీరు గట్టిగా అడిగినందుకో పుణ్యానికి వేసినావా, పైసలు తీసుకొని వేసినావు అంటాడు. అప్పుడు ఏం చెప్తారు? మీరు ఏం చెప్తారు? సపరే బాలమా ఏం చెప్తారు? పైసలు తీసుకొని వేసి పుణ్యానికి వేసినా మీరేమంటున్నాం? మా ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యే ఉన్నాడు, ఈ వెనకాల ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన కూడా ఎమ్మెల్యే ఏ కూసుకుని ఎక్కడో ఒక చెట్టు అనుకున్నాడు. ఏడు కూసుకుంటా ఆ కూసుకుంట్ల బాసే పాములను పండు కాదిరిగి కేసీఆర్ ఆడుండు. కేసీఆర్ కూడా నన్ను అధర్మంగా ఓడవచ్చిందా లేదా? నేను ఉప ఎన్నికలకు పోతే మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేసి మోసం చేసి మన మునుగోడుకు అన్యాయం చేస్తే రాజీనామా చేసి కొట్లాడితే 100 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఊరుకో ఎమ్మెల్యేని మంత్రిని పెట్టి అధికార దుర్వినియోగం చేసి ఊరగొట్టలేదు నన్ను. నా ఉసురు తాగిందా లేదా? నా కుటుంబం ఉసురు తాగిపోయినా మరి అప్పుడు మా ఎన్నికలప్పుడేమో మీకేమో పైసలు వచ్చి